హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి పోస్టులు అయితే రావడం అయితే జరిగిందనమాట. కేవీ సార్ ఒక పోస్ట్, ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చెప్పేసి అఫీషియల్ పేజ్లో కూడా ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అవన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. మనకి ఐటీఎల్జీ అనేది ఫ్రీగా ఇస్తారా అనేది పోస్ట్ అనమాట. దాని గురించి తెలుసుకుందామండి. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా అందుకోకుండా ఒక అప్డేట్ని నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం గురించి కూడా నేను లాస్ట్లో డిస్కస్ చేస్తానండి, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ పోస్ట్లో అసలు ఏం చెప్తున్నారనేది చూద్దాం. ఇక్కడ వెరిఫైడ్ లైన్ ఇంకా కన్సిస్టెన్సీ గురించి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, విజయం అనేది ఒక్క రోజులోనే రాదు, నిత్యం క్రమంగా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఫలితం అనేది వస్తుందని అయితే చెప్తున్నారనమాట. అంటే కొన్ని రోజులు మీరు మైనింగ్ చేసి తర్వాత ఇంట్రెస్ట్ లేక ఆపేసి మళ్ళీ వచ్చి ఇలా కాకుండా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తున్నారు. వెరిఫికేషన్ లైన్లో నిలబడే వాళ్ళు, ఇంక ఇక్కడ ఏంటంటే వెరిఫికేషన్కి సంబంధించి మనం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నాం కదా, వాళ్ళు చాలా నేర్చుకుంటారు, బిల్డ్ అవుతారు, ముందుకు వెళ్తారు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పక్కన కూర్చొని, అంటే వెరిఫికేషన్ కోసం కాకుండా ఇంటర్లింక్ ఫేక్, స్కామ్ అని చెప్పేసి ఒక వర్గం ఉంది కదా, వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే స్కామ్ అంటారు, కారణాలు వెతుక్కుంటారు, పని చేయరు, వాళ్ళకి సక్సెస్ కూడా రాదు అని అయితే చెప్తున్నారనమాట ఈ పోస్ట్లో. కాబట్టి ఈ రెండు వర్గాల గురించి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ గురించి శబ్దం అనేది వినపడదని అయితే చెప్తున్నారు. అది ఓన్లీ పని మాత్రమే చూపిస్తుంది, క్రమాన్ని చూపిస్తుంది, నమ్మకాన్ని మాత్రమే మనం చూస్తామని అయితే చెప్తున్నారు అనమాట. సక్సెస్ గురించి అయితే చెప్పారు. కాబట్టి రోజు కంటిన్యూగా మైనింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా విజయం అనేది వస్తుందని అయితే క్లియర్గా చెప్పారు కేవీ సార్. ఇంకా నెక్స్ట్ రెండో పోస్ట్లో ఒక విషయం అనేది చెప్పారనమాట, వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి, ఇంకా ఐటీఎల్జీ టోకెన్ గురించి చెప్పారు. అది కూడా చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్లో ప్రతిరోజు మైనింగ్ చేసేటటువంటి వాళ్ళ గురించి కొన్ని విషయాలు అయితే చాలా ముఖ్యంగా అయితే చెప్తున్నారు. మనం చేసే చిన్న పని కూడా ప్రతిరోజు చాలా ముఖ్యమైనదే అని అయితే చెప్పారు. అదేంటో చూద్దాం. ఎవ్రీ సింపుల్ మైనింగ్ క్లిక్ కౌంట్స్. అంటే మీరు ప్రతిరోజు చేసే ఒక్క మైనింగ్ క్లిక్ చిన్నదిగా అనిపించవచ్చు కదా, మనకి చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. 2 minutes అంటే ఏముందిలే అనుకుంటాం, కానీ ఆ చిన్న పని వెనక చాలా సక్సెస్ కూడా దాగి ఉందని అయితే చెప్తున్నారనమాట. అంటే ఈ నెట్వర్క్కి సంబంధించి యాక్టివ్గా ఉన్నారని, మీరు సీరియస్ యూజర్గా అయినట్టుగా సిస్టమ్ అనేది గుర్తిస్తూ ఉంటుంది, అది కూడా రెగ్యులర్గా మైనింగ్ చేస్తే అని అయితే చెప్తున్నారనమాట. ఎందుకు కరెన్సీకి అంత ఇంపార్టెంట్ అనేది ఉంటుందనేది చూసుకున్నట్లయితే, ఈ ప్రాజెక్ట్లో ఒకరోజు ఎక్కువ మైనింగ్ అనేది చాలా పెద్ద లాభమే. రోజు క్రమంగా మైనింగ్ చేయడం చాలా పెద్ద విలువతో కూడింది అని అయితే చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇంటర్లింక్ అనేది ఒక హ్యూమన్ నెట్వర్క్. ఇది మనుషుల ఏదైతే ప్రవర్తన ఉంటుందో దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎవరు నిజంగా రోజు వస్తున్నారు, ఎవరి మధ్యలో వదిలేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా రోజు మైనింగ్ చేస్తే మీ ట్రస్ట్ స్కోర్ అనేది చాలా పెరుగుతుంది, మీ ఆన్ చైన్ రెప్యుటేషన్ కూడా బలపడుతుందని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి మెయిన్గా చెప్పింది ఏంటంటే, రెగ్యులర్గా మైనింగ్ అనేది చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్, ఈచ్ డైలీ మైనింగ్ సెషన్ ఈజ్ ఏ ప్రూఫ్. అంటే మనం చేసేటటువంటి ప్రతి మైనింగ్ సెషన్ అనేది కూడా ఒక ప్రూఫ్ లాగే, ఒక కమిట్మెంట్ లాగే అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, నేను ఇది సీరియస్గా చేస్తున్నాను, ఇది నాకు ప్రీ సైట్ అయినా సరే, టైం అనేది తీసుకున్నా సరే ఖచ్చితంగా నాకు లాభం అనేది తీసుకొచ్చి పెడుతుందని మనం అనుకోవాలి. ఇంకా ఇదైతే నేను టైంపాస్ కోసం అయితే కాదు, దీని గురించి నేను చాలా వాల్యూని అయితే ఇస్తున్నాను ఇంటర్లింక్కి, ఇది లాంగ్ టర్మ్ కోసం నేను దీంట్లోకి అయితే వచ్చాను అని చెప్పేసి ఈ కమిట్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్, ఈచ్ స్టీక్ స్ట్రెంథెన్స్ యువర్ క్రెడిబిలిటీ.
మీరు చేసే ప్రతిరోజు మైనింగ్ అనేది గ్యాప్ లేకుండా మైనింగ్ చేస్తే స్టీక్ అనేది పెరుగుతుంది. స్టీక్ అంటే ఏంటంటే మన నమ్మకం, మన డిసిప్లిన్, మన క్రమం. వెరిఫికేషన్ సమయంలో అంటే మన ఐటీఎల్జీ ఏదైతే ఉంటుందో ఆ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ కూడా చాలా ప్రియారిటీగా తీసుకునేటటువంటి పాయింట్స్. మన ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం నమ్మకం ఎంత పెడుతున్నాం, డిసిప్లిన్గా ఎలా ఉంటున్నాము, రెగ్యులర్గా ఉంటున్నామా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు మెయిన్. కాబట్టి మీకు ప్రియారిటీ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, ఐటీఎల్జీ వెరిఫికేషన్కి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, వెరిఫికేషన్ అందరికీ కూడా ఒకేసారి కాదు. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి. అందరికీ వెరిఫికేషన్ అయితే ఒక్కసారి అవ్వదు. అలా అని చెప్పేసి కొంతమందికి అయ్యి తర్వాత కొంతమందికి అవ్వదు, కంప్లీట్గా అయితే కాదు, అందరికీ అయ్యిద్ది. కాకపోతే స్టార్టింగ్లో కొంతమందికి అనేది జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఐటీఎల్జీ వెరిఫికేషన్కి ఇది ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. వెరిఫికేషన్గా అందరూ ఒకేసారి అయితే అందరికీ ఒకేసారి వెరిఫికేషన్ అవ్వదు అనేది చెప్తున్నారు. ర్యాండమ్గా కూడా కాదు, అంటే కొంతమందికి మాత్రమే సెలెక్ట్ చేసి కాదు అనేది చెప్తున్నారు. ఎవరికి ముందుగా వస్తుందంటే రోజు మైనింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. తక్కువ బర్నింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా, అంటే యాక్టివ్గా లేక మన మిస్టేక్స్ వల్ల కొన్ని టోకెన్స్ అనేవి పోతాయి కదా, అది ఏదైతే బర్నింగ్ హిస్టరీ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి త్వరగా వెరిఫై అవుతారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ, యాక్టివ్ యూజర్స్. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఏదైనా సరే మనం సాధించాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఏ కీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పవర్ కంటే కూడా కన్సిస్టెన్సీకే ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందండి. ఏ వర్క్లో అయినా సరే మనం అనుకుంటాం పవర్, బలంతో మనం ఒక్కసారి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండని మన బలంతో ఒక్కసారి గట్టిగా పగలగొట్టడానికి ట్రై చేసామనుకోండి, మన బలం అంతా కూడా ఉపయోగించి దాన్ని ఒకే రోజు మన కొండని పగలగొట్టడానికి ట్రై చేస్తే అవ్వదు కదండి. అది కన్సిస్టెన్సీతో రోజు కొంచెం 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 అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో రోజు అది 2 ముక్కలు అవ్వడం అనేది జరుగుతుందన్నమాట, కొండ అయినా సరే కన్సిస్టెన్సీ ఉంటే. సో నేను ఇక్కడ ఏమంటానంటే కన్సిస్టెన్సీకి అంత స్ట్రెంగ్త్ అనేది ఉంది. మనం ఏది సాధించాలన్నా కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఈరోజు చేసిన చిన్న క్లిక్కే రేపటి వెరిఫికేషన్ రివార్డ్స్కి బేస్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ నెట్వర్క్ నథింగ్ ఈజ్ ర్యాండమ్. ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంటర్లింక్లో ఎవరికి కూడా ఫ్రీగా అయితే ఇవ్వరు, ఎవరికి లక్కీ డ్రా కూడా ఉండదు. ప్రతి రివార్డ్ వెనుక మన యాక్టివిటీ ఉంది. చాలామంది ఇది తెలియక ఫ్రీగా ఎలా ఇస్తారని చెప్పేసి కొంతమంది మహానుభావులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫ్రీగా ఎలా ఇస్తారు డబ్బులు, అదంతా ఫేక్ అని చెప్పి మంచి కామెడీ రీల్స్ చేయడం ఇలాగా చాలామంది చేస్తున్నారనమాట. కాబట్టి మన యాక్టివిటీ అనేది ఉందనేది గమనించాలి. ఇంకా మన కన్సిస్టెన్సీ కూడా, మనం రెగ్యులర్గా మైనింగ్ చేస్తేనే కదండి కొన్ని రోజులు మనం మైనింగ్ ఆపేసినా కూడా మన టోకెన్స్ అన్నీ కూడా బర్న్ అవుతాయి. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ట్రస్ట్. మనం ఇంటర్లింక్ని ఎంతో నమ్మి రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నామంటే అసలు మనం దీనికి చాలా వాల్యూ ఇస్తున్నట్టే. కాబట్టి మన కన్సిస్టెన్సీ, మన వర్క్, మన నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయి. మన యాక్టివిటీ ఉంటేనే మనకి రివార్డ్స్ వస్తున్నాయి, ఏదైనా టోకెన్స్ వస్తున్నాయి. కానీ మనం ఫ్రీగా అయితే ఏం చేయట్లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దోస్ హూ షో అప్ ఎవ్రీ డే ఎర్న్ మోస్ట్. దీని అర్థం ఏంటంటే రోజు హాజరయ్యే వాళ్ళే చివరికి ఎక్కువ లాభం పొందుతారు. అంటే మధ్య మధ్యలో మిస్ అవ్వడం, ఒక నెల చేసి ఒక నెల ఆపేయడం, అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా లాభం అనేది ఉండదు, నష్టం ఎక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. కాబట్టి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కొన్ని రోజులు గ్యాప్ లేకుండా సిస్టంలో స్లోగా అంటే స్లోగా కాదు, రెగ్యులర్గా ఉండే వాళ్ళే ఇక్కడ ఎక్కువ లాభం అనేది తీసుకుంటారు అని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇప్పుడు లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కదండి, అదేంటంటే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఎలా ఉండబోతుంది ఇమేజ్ అని చెప్పేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనకి కొంచెం ముందే అప్డేట్ అనేది వచ్చిందనమాట, ఇలా ఉండబోతుందని చెప్పేసి ఆ అప్డేట్ అయితే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది మహానుభావులు
కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అంటే వీడియోలో ఏం మ్యాటర్ అనేది లేదు, సోది మాత్రమే ఉందని చెప్పేసి. వాళ్ళ నేమ్ మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు. నాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి నేను వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళెవరో నేను పిన్ కూడా చేశానండి. కామెంట్ పిన్ చేస్తే మళ్ళీ వెంటనే ఆ కామెంట్ని రిమూవ్ చేశారనమాట. ఇక నుంచి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక టాస్క్ నేను ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఎవరైతే నెగిటివ్గా కామెంట్ చేస్తారో వాళ్ళని నేను పిన్ చేస్తాను. మీరు వచ్చి అక్కడ మీరు రిప్లైస్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే అసలు కంటెంట్ అనేది ఏం లేకుండా సోది చెప్తున్నానంటండి నేను. అసలు ఒకవేళ సోదే అనుకుందాం, ఇంతమంది ఎందుకు క్లిక్ చేసి చూస్తారండి? అదొకసారి మనం గమనించాలి కదా. ఇంకా ఈ ఫీల్డ్కి నువ్వు కరెక్ట్ కాదు, వేరే ఫీల్డ్ చూసుకో, ఇవన్నీ నేనేమి కొంతమందికేనండి ఇది నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే. మిమ్మల్ని గైడెన్స్ ఇవ్వమని నేనైతే అడగలేదు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీ టైంని కూడా ఇక్కడ పెట్టడానికి, కామెంట్స్ పెట్టడానికి, ఇంకా ఎలాగా మనం సందు దొరికిద్దా ఇంటర్లింక్ గురించి నెగిటివ్గా మాట్లాడదాం అని అనుకునే వాళ్ళకి ఈ ఛానల్ అయితే కాదు. మీకు వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట సపరేట్గా. మీకు అవి బాగా సెట్ అవుతాయి. ఆ చిల్లర బ్యాచ్తో సహా మీరు అక్కడ వెళ్ళి మీకు నచ్చిన యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇంటర్లింక్ అనేది ఓన్లీ ట్రస్టబుల్ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకైతే అసలు కాదు. కాబట్టి ఇదైతే గమనించండి. కామెంట్ చేసే వాళ్ళు నాకులాగా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియో పెట్టండి. అప్పుడు మీరు అనుకున్న దానికి, నిజం చెప్పిన దానికి మొత్తం కూడా వర్తబుల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే కామెంట్ పెట్టే వాళ్ళంతా కూడా నా స్థాయిని ఎవరూ చేరుకోలేదు కాబట్టి ఇంటర్లింక్ గురించి ఏదో విధంగా బ్యాడ్గా మాట్లాడాలి, మిగతా వాళ్ళకు కూడా అది నమ్మించాలనే ఒక ఒపీనియన్తో వచ్చి ఏ వీడియో దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ లైఫ్లో ఏది తీసుకున్నా సరే, ఏ మ్యాటర్ తీసుకున్నా సరే దాంట్లో ఇంప్రూవ్ అవ్వలేరు. ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతారనమాట. ఆ నెగిటివ్గా మాట్లాడుకుంటూ అలాగే జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అంటే చీడ పురుగుల గురించి ఇంకా మాట్లాడకూడదు అని అనుకుంటున్నానండి. ఇక నుంచి నేనేం చేస్తానంటే ఎవరైతే నెగిటివ్గా ఇంటర్లింక్ గురించి మాట్లాడుతున్నారో నేను పిన్ చేసి పెడతాను. దాని కింద వచ్చి ఎవరైతే మన ఛానల్ మీద అభిమానం ఉందో, ఇంటర్లింక్ని నమ్ముతారో వాళ్ళు వచ్చి రిప్లై ఇవ్వచ్చు చక్కగా. కాబట్టి ఇదైతే గమనించండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.